వచ్చినా కానీ మీరు వేరే శిబిరం పెట్టిన తర్వాత ఎలా కుదురుతుంది అక్కడ? ఇప్పుడు తెలుగుదేశము నేను ఏదైనా బీజేపీ అంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె తెలుగుదేశంతో రాజకీయంగా చేతులు కలిపే అవకాశం ఉండదు. కలిస్తే కనుక అది ఒక విధంగా కుమ్మక్కనే అంటారు. ఇంకా అంటే ఇండియా కూటమి ఎట్లా కలుస్తుంది తెలుగుదేశంతో? తెలుగుదేశం ఇటు వస్తే వేరే విషయం, కానీ మేము బీజేపీ ఇంకా క్లారిటీ రాలేదు కదా సార్. రాలేదనేది క్లారిటీ లేదని కూడా చెప్పట్లేదు కదా. తెలుగుదేశం వాళ్ళేమో మాకు దాదాపు కుదిరిపోయిందని మనకు అందరికీ చెప్పారు. నాకు నిన్న బీజేపీ ఆఫీస్ బేరర్ ఒక ఆయన ప్రత్యేకించి ఆయన చెప్తూ మీరు దయచేసి స్పష్టం చేయండి, మా సీనియర్ నాయకులు చెప్తున్నారు ఇప్పటికీ మా మధ్య ఏం కుదరలేదు, తెలుగుదేశం కుక్డ్ అప్ స్టోరీ తయారు చేసి వదులుతూ ఉంది, మీరు దీన్ని చెప్పండి అని ఆయన మరి అందుకే నేను మన ప్రేక్షకులకు కూడా చెప్తున్నా. అంటే ఇవన్నీ నడుస్తున్నాయి నిజమే, బట్ ఇదంతా బీజేపీ గ్రాండ్ డ్రామా కూడా కావచ్చు కదా. ఒక పెద్ద గొప్ప రాజకీయ ప్రహసనం బీజేపీ నడిపిస్తుండొచ్చు. కానీ ఒకటైతే నిజం కదా, బీజేపీ ఆయన నాకేం చెప్పాడు అనేది వేరే విషయం, కానీ తెలుగుదేశం నుంచి ఇంతవరకు బీజేపీ మీద ఒక్క విమర్శ కూడా లేదు. అవును, వాళ్ళు కావాలనుకుంటున్నారు కదా సార్. వాళ్ళు ఇంకా అటువంటిప్పుడు ఎలా కుదురుతుందని నేను అంటున్నా. ఏకకాలంలో అవ్వ కావాలి, బువ్వ కావాలి, కాంగ్రెస్ కావాలి, బీజేపీ కావాలి, ఇండియా కావాలి, ఎన్డీఏ ఒక ఆప్షన్ అయితే పెట్టుకున్నారు కదా. ఏది? ఒకవేళ బీజేపీ అంటే వీళ్ళకి కూడా ఆత్మగౌరవం. నేను అడుగుతుంది చివరి నిమిషం వరకు నేను బీజేపీ కోసం ట్రై చేసి మోదీ గారికి స్తోత్ర పాఠాలు పాడి కుదరలేదు కాబట్టి నేను చివరి నిమిషంలో వస్తాను అంటే అప్పటికి వీళ్ళే 4 అడుగులు వేయరా? అంటే వాళ్ళ దగ్గర ఒక స్లోగన్ ఉన్నది కదా సార్, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మేము ఎవరితోటి ఏ రకంగా వెళ్తామన్నారు. బీజేపీతో వెళ్తామని అయితే కాంగ్రెస్ ఇంతవరకు అది అంటున్నది లేదు. కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్ అనేది ఒక స్లోగన్ ఉంది, కానీ కాంగ్రెస్ ప్లస్ తెలుగుదేశం అనేది ఈ దశలో రాలేదు. వాళ్ళు పెట్టిన సమావేశంలో కూడా తెలుగుదేశం వాళ్ళు లేరు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఇదివే కాంప్లికేటెడ్, ది లాస్ట్ కాంప్లికేషన్ టు బి సాల్వ్డ్. ఇప్పుడు అనేక ప్రశ్నలు సాల్వ్ అయినాయి. ఇప్పటికీ జనసేన తెలుగుదేశం కలుస్తుందా లేదా సాల్వ్ అయింది, షర్మిల వెళ్తారా లేదా సాల్వ్ అయింది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉంటాడా లేదా సాల్వ్ అయింది. ఈ క్రమంలో బీజేపీ తెలుగుదేశం మధ్యలో నాకు తెలిసినంతవరకు చంద్రబాబు పెట్టుకున్న గడువు జనవరి. ఆయన జనవరి వరకు బీజేపీని ఏమీ అనరు. ఇంకా అప్పుడు కూడా కుదరకపోతే ఏమంటారో తెలియదు. ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది చంద్రబాబు నాయుడుకు. ఆయనకు మామూలుగానే యూటర్న్లు ఎక్కువ అని ఒక పేరు, అంతే కదా. గతంలో అటు వెళ్ళారు, ఇటు వచ్చారు, మధ్యలో ఆగారు, ధర్మ పోరాటం అన్నారు, మళ్ళీ కొంచెం ధర్మం మార్చుకున్నారు. ఇప్పుడు ఇంకోసారి ప్రయోగం చేయడానికి ఆయన అంత సిద్ధంగా లేరు ముందే. అందుకనే ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఇది ఎలాగైనా ముగియొచ్చు, అది వీ హ్యావ్ టు సీ. షర్మిల మీద కూడా అలాంటి సందేహాలు మీరు తెలంగాణలో ఆమె కల్పించి తమ్మినేని వీరభద్రం లాంటి వాళ్ళ దగ్గర విమర్శలకు కూడా గురయ్యారు. కాబట్టి ఆమె కూడా ఆ విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేసినా ఆమెకు అది ఆదిలోనే హంసపాదలాగా అవుతుంది, ఎదురు దాడికి కూడా ఒక అవకాశం అవుతుంది. అది సంగతి. సార్, రాయబారాలు పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పుడన్నా ఏదన్నా జరగచ్చు అని చెప్పి షర్మిల ఇస్ నాట్ ఎ ప్రూవ్డ్ ఫోర్స్ ఇన్ ఏపీ టు బి టెస్టెడ్. షీ జస్ట్ ఎంటరింగ్. మనం ఎంట్రీ పాయింట్ దగ్గరే ఉన్నాం. ఇంకా ఎనర్జెటిక్గా ఆమె ఏం చేస్తారు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అది మనం ఇంకా చూడాలి. తెలుగుదేశం గురించి మీరు మాట్లాడచ్చు, జనసేన గురించి, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ గురించి, బీజేపీ గురించి కూడా మీరు మాట్లాడచ్చు. బట్ షర్మిల ఈజ్ ఎ న్యూ ఎక్స్పెరిమెంట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ నుంచి ఆయన ఖచ్చితంగా షర్మిలాని ఎంతో కొంత డ్యామేజ్ అవుతుందేమో ఆపడానికి ట్రై చేసి రాయబారాలు పంపిస్తున్నారంటే కుటుంబ సభ్యులతో. సుబ్బారెడ్డి గారు కూడా వెళ్ళి మాట్లాడడం జరిగిందంటే ఇది కరెక్ట్ కాదమ్మా, ఈ ఎన్నికల వరకు నువ్వు కొద్దిగా స్తబ్దంగా ఉండు అని. అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇంకా సక్సెస్ అయి ఉంటే సుబ్బారెడ్డి గారు మొన్నే కలిశారు, మనం నిన్న కూడా ఇది చర్చించాము. ఇప్పుడు ఆమె తెలంగాణలో పార్టీ పెడతానంటేనే వద్దన్నారు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రలో వస్తానంటే ఇంక వద్దంటే వాళ్ళు మీకు ఆశ్చర్యమే ఉంది. సో కుటుంబంలో మన మధ్య పలానా సమస్యలు వచ్చాయి వాటి పరిష్కరించుకుందాం, లేదా కడప నుంచి నువ్వే పోటీ చేద్దు కానీ, అలాగే రాజ్యసభకు పంపిస్తాను, ఇలాంటి ప్రతిపాదనలు అనేకం పంపించవచ్చు. ఇంకా ఆర్థికంగా ఏమైనా ఉంటే మనం తర్వాత చూసుకోవచ్చు, కానీ మన పట్టు తగ్గితే మనకు తర్వాత కుదరదు అని ఒక కుటుంబ పరంగా పంపించవచ్చు. ఉమ్మడిగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి. కానీ ఆమె నాట్ ఈల్డింగ్, మనం అది గుర్తుపెట్టుకోవాలి. షర్మిల ఈ 4 ఏళ్లలో కూడా ఎప్పుడు ఈల్డ్ కాలేదు, ఏ దశలో కూడా. ఇంకా ఈల్డ్ కాబోగా కొన్ని సందర్భాల్లో ఆమె రివర్స్కు తిరగొడుతూ కూడా మాట్లాడారు, మీరేం చేశారు లేదా మీరు నా వల్ల ఉపయోగమే. నిన్న ఆమె సుబ్బారెడ్డిని కూడా అదే అడిగారని చెప్తున్నారు. నేను రోడ్డు మీద ఉన్నప్పుడు లేదా అప్పుడంతా మీరు ఏం తోడ్పడ్డారు, నా పోరాటంలో మీరు ఏమొచ్చి, ఇప్పుడైనా ఆమె అదే అడుగుతారు. జగన్ కోరుకోవడంలో ఆశ్చర్యమేం లేదు, తీసుకురారు అదే నిజమైతే. ఇప్పుడు కనుక నిజంగా 4వ తారీఖుని ముహూర్తం పెట్టారు, విలీనం చేస్తారు, లేదా ఏఐసీసీనా ఏపీసీసీనా ఒక్కటి తేలాలి తప్ప మిగిలిన కూడా జరిగాయి ఆమెకు. అవును,
ఆమె మానేస్తానన్నారు, బలపరుస్తానన్నారు, మళ్ళీ పోటీ చేస్తానన్నారు, మళ్ళీ తగ్గారు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఇవే చేస్తే కదా ఆమె మీద ఆమె విశ్వసనీయత సన్నగిలి. ఓకే, చంద్రబాబు నాయుడు గారి పవన్ గారికి అయితే ఇది మంచిదే. ఈ సందర్భం వాళ్ళు వెల్కమ్ చేస్తారు ఖచ్చితంగా. తర్వాత ఎలాగున్నా తప్పకుండా కదండి. ఇంకొక వాళ్ళ సొంత చెల్లెలే విమర్శిస్తుంది, వాళ్ళ ఇదే అమ్మగారే దూరంగా ఉన్నారు, ఇట్లాంటివన్నీ వాళ్ళు అంటారు కదా గ్యారంటీగా. కానీ ఒకటి ఆమెకు హైప్ ఎక్కువ అవుతుంది అనేది ఒకటి, రెండవది ఆమె ఎలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ స్టాండ్ తీసుకుంటారు అనేది రెండవది, కాంగ్రెస్ పార్టీ లైన్ ఎలా ఉంటే ఇవన్నిటిని బట్టి అది నిర్ణయం అవుతుంది. చంద్రబాబు ఓకే, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు కాదంటారు. వాస్తవంగా ఈ వార్తలన్నీ తెలుగుదేశాన్ని బలపరిచే సోకాల్డ్ మీడియా నుంచే వస్తున్నాయని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కూడా ఈరోజు చెప్తున్నారు, కొంతమంది తెలుగుదేశంలో ఒక సెక్షన్ మటుకు దీన్ని పూర్తిగా నమ్మకూడదు ఈ పరిణామాన్ని, ఇదంతా కూడా కావాలని వ్యూహాత్మకంగా చేస్తున్నారు. ఉదాహరణకు అక్కడి నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్సీలు జనసేనలోకి వెళ్లకుండా వైసీపీ షర్మిల దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి మనకు రావాల్సిన బలం మనకు రాదు కదా. వాళ్ళలో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ, వాళ్ళే పంచుకుంటూ ఉంటారు. ఈ అంశం ఒక బలమైన అంశం ఏమంటే షర్మిల భర్త అనిల్ కుమార్, ఆయన క్రైస్తవ సమాజాల్లో చేసిన ప్రార్థనలు ఇవే జగన్కు చాలా పెద్ద ఉపయోగమని ఒక పెద్ద